అసలు నేపాల్లో ఏమవుతుంది? మన పక్క దేశమైన నేపాల్లో, ఉత్తరప్రదేశ్ పైన ఉన్న నేపాల్లో మ్యాసివ్ ప్రొటెస్ట్. అంటే మన జనాలు ఎవరైతే ఉన్నారో యూత్ ఏజ్ 16 నుండి 28 వరకు మొత్తం రోడ్లపైనకి వచ్చి గవర్నమెంట్కి ఎగెయినెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇందులో 20 మంది చనిపోయారు. 20 మంది. ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ వైఫ్ చనిపోయింది. అండ్ 100 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇంకోటి పార్లమెంట్ని కాల్చేసారు, మొత్తం అగ్గిపెట్టేసారు మొత్తం. అండ్ ఫ్రెండ్స్, ఈ ప్రొటెస్ట్ గల కారణాలు ఏంది? అసలు వీళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? వీళ్ళకి ఏం కావాలి? అసలు గవర్నమెంట్కి ఎందుకు ఇంత యాంటీ అయ్యిర్రు ఈ నేపాల్ యూత్ అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో పూసగుచ్చినట్టు చెప్తా. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని, మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఇండియాలోనే కాదు యూఎస్లో ఎక్కడున్నా కానీ మనం డైలీ అప్డేట్స్, ఇండియా న్యూస్ కానీ గ్లోబల్ న్యూస్ కానీ సింపుల్గా నేను మీ ముందుకు తీసుకొచ్చి పెడతాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో జర నాకు సబ్స్క్రైబ్ చేసి జర లైక్ కొట్టి చూడండి. హైప్ వస్తే హైప్ కూడా చేయండి. ఇక డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఇది ఏమైంది అని అంటే, ఈ నేపాల్లో టాప్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ టాప్ పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లలు మన లగ్జూరియస్గా ఫోటోలు పెట్టడం అనేది స్టార్ట్ చేసారు అనమాట. సో ఈ అంటే ఏమంటారు, వీఆర్ ఎంజాయింగ్, వీఆర్ పార్టీయింగ్, లేకపోతే అక్కడికి పోయినాం ఇక్కడికి పోయినాం అనేది ఇది స్టార్ట్ చేసారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఎప్పటి నుండో పెడుతున్నారనమాట. ఈ నేపాల్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే, ఇప్పుడు ఎందుకంటే అసలు కంట్రీనే బాగాలేదు అని. ఎందుకంటే కంట్రీ చాలా చిన్నది. ఇప్పుడు తెలంగాణలో పాపులేషన్ ఆల్మోస్ట్ 4 to 5 crores, నేపాల్ పాపులేషన్ 3 crores. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక మన తెలంగాణ స్టేట్ కన్నా చాలా తక్కువ. ఇంత చిన్న తక్కువ స్టేట్లో అసలు ఎంప్లాయ్మెంటే లేదు. ఎంప్లాయ్మెంట్లో అన్ఎంప్లాయ్మెంట్ స్టేట్స్లో టాప్లో ఉన్న స్టేట్ అది నేపాల్. ఆల్మోస్ట్ టాప్లో ఉన్న స్టేట్. అంటే అసలు ఒక కంపెనీ లేదు, ఏం లేదు. మనకు చూసుకుంటే ఎంతోమంది నేపాల్ వాళ్ళు వచ్చే సెక్యూరిటీ గార్డ్ లెక్క కుక్క పని చేస్తారు. ఏమంటారు, గొడ్డు చాకిరీ చేస్తారు. ఎట్లా చాకిరీ అంటే సెక్యూరిటీ గార్డుల లెక్క, దీని లెక్క మస్తు చాకిరీ చేస్తుంటారు. కానీ వాళ్ళకి వచ్చే 20,000 అడిగి పోతే 40,000 అవుతాయి అనే ఒక ఉద్దేశంతో, ఫ్యామిలీ బాధ్యతతో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎంతోమంది. మనకు నేపాల్ కూడా చాలా ఈజీ వేగా డాక్యుమెంట్స్ కానీ ఏం కానీ, అంత పెద్ద నేబరింగ్ కంట్రీ కాబట్టి చాలా ఈజీగా వెళ్ళొచ్చు. మనోళ్ళు కూడా ఇంతో టూరిస్ట్ ద్వారా మనీ వాళ్ళకి వస్తుంటాయి, ఎర్న్ చేస్తుంటారు. అందుకోసమే వాళ్ళు కూడా ఈ కంట్రీలోకి వచ్చి ఈడికొచ్చి వాళ్ళు బతుకుతుంటారు, విచ్ ఈస్ గుడ్. ఏం చేస్తారంటే, ఆడ బాగాలేదు, ఫ్యామిలీని చూసుకోవాలి, మరి ఏం చేస్తారు, ఈడికి వస్తారు. సో ఇవన్నీ వీళ్ళు మనసులో పెట్టి, ఇప్పుడు ఇవన్నీ ఉండిపోతాయి మనసులో. అరే ఇప్పుడు చదువుతున్నా జాబ్ వస్తలేదు, అప్పుడు నీకు ఫ్రస్ట్రేషనే వస్తుంది. అప్పుడు వీళ్ళు ఏం చేసిరంటే, ఆ మీమ్స్ నెపో కిడ్, నెపో బేబీ అనే మీమ్స్ హ్యాష్ట్యాగ్స్తోని వైరల్ చేసిరనమాట. ఇక్కడ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఈ ఫేస్బుక్లో వైరల్ చేసిరు. అప్పుడు ఏమైందంటే, బేసికల్గా చెప్పాలంటే, వీళ్ళకి జర ఈ పొలిటీషియన్స్ పిల్లలకి జర మంటలు వేసింది అనమాట. అరే కోపం వచ్చింది, అరే ఏంద్రా ఈ కొడుకులు ఇట్లా చేస్తారా అని చెప్పి వీళ్ళు ఏం చేసిరు, వాళ్ళ తండ్రులకు చెప్పడం. వాళ్ళు ఏం చేసిరు, మొత్తం ఇట్లా హై లెవెల్ ఆఫ్ మీటింగ్ పెట్టుకొని వీళ్ళు పొలిటీషియన్స్ మీద మీమ్స్ తయారు చేస్తారు అని చెప్పి హై లెవెల్ ఆఫ్ మీటింగ్ పెట్టుకొని ఏం చేసిరంటే 26 యాప్స్ని బ్యాన్ చేసిరు. ఎప్పుడు September 5th రోజు బ్యాన్ చేసిరు. వీళ్ళు ఇట్లెందుకు బ్యాన్ చేసిరు అని చెప్పి ఇంకా వీళ్ళకి జెన్జీ కిడ్స్కి నార్మల్గా కోపం రాలే, యూత్కి. అరే ఏంద్రా బా ఇట్లా బ్యాన్ చేసిర్రు వీళ్ళు అని చెప్పి ఏం చేసిర్రు, యూ కెనాట్ స్టాప్ అస్ అని చెప్పి VPN లాంచ్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి మళ్ళీ హ్యాష్ట్యాగులతో వైరల్ చేసిరనమాట. మన 2 days బ్యాక్ ఏం చేసిరంటే పార్లమెంట్ని అటాక్ చేసి అసలు మా ఈ బ్యాన్స్ అన్నీ ఎందుకు వేసిరు, మీరు ఎందుకు వేసిరు, మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నప్పుడు మా ఇష్టం వచ్చింది ట్యాగ్ చేస్తాం, మాకు నచ్చింది మేము చెప్పుకుంటాం, మాకు నచ్చింది మేము నచ్చిన హ్యాష్ట్యాగ్ పోస్ట్ చేస్తాం, మీరెవరు బ్యాన్స్ చేయడానికి అని చెప్పి ప్రొటెస్ట్ చేసిరనమాట. అప్పుడు మన గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఓలీ ఏం చేసిందంటే, అరే వీళ్ళు ఇట్లా చేస్తారా అరాబాయ్, నేను వీళ్ళని ఎట్లా బెదిరియాలో నాకు తెలుసా అని ఏం చేసిండు కాకా, సీదా మిలిటరీని దింపి మొత్తం మిలిటరీతోనే అటాక్ చేయడం షురు చేశారు. ఆ అటాక్లో ఏమైందంటే, ప్రొటెస్టు వీళ్ళు పోలీసులు వీళ్ళకి వాగ్వాదం జరిగి వాళ్ళు రబ్బర్ బుల్లెట్లు వేయడం ఇట్లా జరిగి 20 మంది చచ్చిపోయారు. 20 మంది చచ్చిపోగానే ఏమంటారు, పెట్రోల్ మీద ఏమంటారు అగ్గిపుల్ల గీసినట్టు ప్రొటెస్టు ఇట్లా జుమ్ అని లేచి మొత్తం అక్కడున్న యూత్ ఇక్కడున్న యూత్ వీళ్ళు ఏం చేసిరు, మొత్తం
మొత్తం మన గవర్నమెంట్ బిల్డింగ్స్ని, గవర్నమెంట్ అఫీషియల్స్ని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా వీళ్ళ దాంట్లో మొత్తం ఉన్న ఎవరైతే యూత్ ఉన్నారో వచ్చి కూడా జాయిన్ అయ్యి మొత్తం అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఏమన్నారంటే అసలు మీరు మా పైసలు తిని మమ్మల్ని అటాక్ చేయడం ఏందిరా భయ్, మీరు చేసేది నువ్వు నా పైసలు తిని. ఏమంటున్నారంటే అసలు ఎట్లుందంటే పొజిషను, ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నారంటే బయటికి ఒక చిన్న డాక్యుమెంట్, ఒక చిన్న పేపర్ మీద సిగ్నేచర్ పెట్టాలన్నా వాళ్ళకి లంచం లేనిదే పని అవ్వదంట నేపాల్లో. అంత గలీజ్ ఉంది సిచ్యువేషన్. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత డేంజర్గా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే మొత్తం ఆ పార్లమెంట్ని అగ్గిపెట్టేసారు. మొత్తం మన ప్రైమ్ మినిస్టర్, పాత ప్రైమ్ మినిస్టర్, ఉన్న ప్రైమ్ మినిస్టర్, పాతోళ్ళు గీతోళ్ళు, పాతోళ్ళాడు కొత్తోళ్ళాడు అందరి మీద అటాక్ చేశారు. ఆ అటాక్లో ఏమైందంటే ఒక ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ వైఫ్ ఆ ఏమంటారు ఆ ఇంట్లో ఉండడం వల్ల ఆమె చనిపోయింది. సాడ్, దట్స్ ఎ సాడ్ న్యూస్. ఇంకోటి ఏంటిదంటే మన ఫైనాన్స్ మినిస్టర్ని అయితే కుట్టుడు ఆ రోడ్ల మీద వేసి కుక్కని కొట్టినట్టు, నువ్వు మా పైసలు తిని నువ్వు మమ్మల్ని చంపేస్తావా అంటే ఇంతమంది నువ్వు ఎందుకు అటాక్ చేపిస్తారు అని చెప్పి మొత్తం ప్రొటెస్ట్లు చేసి వాళ్ళని చెరువుల వాడి దుంకినా కానీ అల్లకి కూడా వాళ్ళు వదులుతలేరు. మిలిటరీ వాళ్ళు వచ్చినా వాళ్ళు వదులుతలేరు. అంత డేంజర్గా కొట్టే సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ వాళ్ళు ఏం చేసిరంటే ఇక్కడ ఈ అంత ఉంది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఈ ఓలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో ఏం చేసిందంటే అరే వద్దురా ఈ పంచాయతీ వద్దు, నువ్వు వద్దు అని చెప్పి ఏం చేసిందంటే ఆ బ్యాన్స్ అనేది ఎత్తేసి ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేది ఎత్తేసి ఇక నేను రాబోయే బ్యాన్ ఎత్తేసిన, నేను రిజైన్ చేసిన, మీరు వెళ్ళిపోండి అంటే ఇప్పుడు యూత్కి ఇదే ఛాన్సు. ఈ కరప్షన్ అంతా ఉండొద్దు, మీరు గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారో వీళ్ళందరూ దిగిపోవాలా. దిగిపోయిన తర్వాత న్యూ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలా. మేము యూత్ ఫామ్ చేస్తాం, కంట్రీని డెవలప్ చేస్తాం, ముందటికి తీసుకుపోతాం కంట్రీని అని అంటున్నారనమాట. ఇక్కడితో ఆగేటట్లేదు. ఈ న్యూస్ మొత్తం గ్లోబల్లో సెన్సేషన్ అవుతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు నిన్న మళ్ళీ కోట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కి సంబంధించింది మొత్తం అగ్గిపాలు చేస్తున్నారనమాట. మొత్తం యూత్ నార్మల్గా కాదు, మొత్తం బయటికి వచ్చేసి మొత్తం అటాక్ చేస్తున్నారు. అండ్ హయ్యర్ అఫీషియల్స్ ప్రతి ఒక్కరు రిజైన్ చేయాలంటున్నారు. ఫ్రెండ్స్, ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేది మాత్రం నాకు తెలియదు. కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఏ గవర్నమెంట్ కానీ ఎవరన్నా కానీ యూత్తో పెట్టుకుంటే ఏమవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇదే పొజిషన్ ఏ కంట్రీ కన్నా రావచ్చు. ఎందుకంటే ఇట్లాంటి కరప్షన్స్ వాళ్ళు ఫెడ్అప్ అయిపోయి ఏమంటారు, ఇక ఇవన్నీ కాదురాబాయ్, ఇవన్నీ కుదరదురాబాయ్ లెల్లిల్ అని అనుకున్నారు అనుకో, ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. అండ్ హోప్ఫుల్లీ ఇండియాలో అలాంటి సిచ్యువేషన్ రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ అండ్ మనం హైయర్ ఎకనామీకి ఆల్రెడీ కాంపిటీషన్ చేస్తున్నాం, 4th 3rd అట్లా. సో బేసికల్గా మనకేం లేదు. కానీ ఇట్లాంటి లో కంట్రీస్ ఎవరైతే, చిన్న కంట్రీస్ ఎవరైతే ఉన్నాయో ఇట్లా కరప్షన్ కంట్రీస్, చూడండి ఎట్లాంటి సిచ్యువేషన్. నాకు వాళ్ళని చూస్తే బాధేస్తుంది. నేపాల్లోని ఆ దేశం వదిలేసి ఈడొచ్చి వాళ్ళు ఏమంటారు గొడ్డు చాకిరీ చేస్తే వాళ్ళ పిల్లలను వదిలేసి, పిల్లలను వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి ఈడొచ్చి వాళ్ళు చేసుకొని ఆడికి పోయి బతకనీకి వస్తారు. ఎందుకు? అదే కనుక అక్కడే కనుక వాళ్ళే కనుక డెవలప్ చేసి ఉంటే వాళ్ళ కంట్రీలో వాళ్ళు ఉంటారు కదా. అండ్ ఫ్రెండ్స్, అసలు మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ నా నుండి మీకు ఎవ్రీడే వస్తాయి. అండ్ ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్, గ్లోబల్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్ యూ ఎవరైతే నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నాకు ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఎవ్రీడే నేను మీకు ఒక కొత్త అప్డేట్తో వస్తుంటాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.